ఈ వీడియోలో వచ్చేసి మనము యాడ్వర్బ్ అనేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్ మీద బిట్ కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, రైల్వే కావచ్చు, బ్యాంక్ కావచ్చు, టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ యాడ్వర్బ్ అనేటువంటి టాపిక్ మీద బిట్ అడిగినప్పుడు మనము ఎలా ఆన్సర్ను కరెక్ట్గా టిక్ చేయాలి, లాజిక్స్ ఏముంటాయి అనేటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం. సో లాజిక్స్ వచ్చేసి జస్ట్ మీరు ఈ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే కంప్లీట్గా యాడ్వర్బ్ను నేర్చుకుంటారు. అది కూడా ఎలా అంటే ఒక 10 పేజీల యాడ్వర్బ్ మెటీరియల్ చదివినంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడు ఈ టేబుల్ని మీరు గుర్తుపెట్టుకోవడం. టేబుల్ గుర్తుపెట్టుకోవడంలో కూడా అస్సలు ఏమాత్రం డిఫికల్టీ ఉండదు, అక్కడ కూడా లాజికే ఉంటుంది. సో అలా నేను నేర్పిస్తాను. నేర్పించినప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ టేబుల్ చెప్పే ముందు ఒకసారి మీకు ఆన్సర్ ఎలా మనకు ఈజీగా క్వశ్చన్ చదవగానే టిక్ చేయగలుగుతామని చూద్దాము. ఇక్కడ గమనించండి, హీ స్పీక్స్ స్లోలీ. సో ఇక్కడ ఎల్వై ఉంది. ఓకే, హీ స్పీక్స్ స్లోలీ. సో ఇందులో యాడ్వర్బ్ ఏది అని అడిగింది. సో ఎల్వైతో ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి పదాలు యాడ్వర్బ్స్ అవుతాయి. సో ఇక్కడ గమనించండి, ఎల్వైతో ఎండ్ అయింది. సో ఇది ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఆ విధంగా లాజిక్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. యాడ్వర్బ్ను గుర్తించడం ఎలా? సో యాడ్వర్బ్ను గుర్తించే ముందు ఫస్ట్ ఒక 2 విషయాలు దాని గురించి చెప్తాను. ఓకే, యాడ్వర్బ్ అంటే ఇదేం చేస్తుందంటే వెర్బ్కు కొంత ఇన్ఫర్మేషన్ను యాడ్ చేస్తుంది. అందుకే అది యాడ్వర్బ్ అంటాం. యాడ్ వర్బ్కు యాడ్ చేసేది. అది కూడా ఎలా అంటే పని ఎలా జరుగుతుందో తెలిపేదే యాడ్వర్బ్. గుర్తుపెట్టుకోండి, పని ఎలా జరుగుతుంది అని తెలిపేదే యాడ్వర్బ్. ఇక్కడ గమనించండి, పని ఏంటిది? ఇందులో స్పీక్, మాట్లాడడం. ఎలా జరుగుతుంది? స్లోగా, రైట్. సో ఈ విధంగా ఎలా జరుగుతుందని చెప్పేది యాడ్వర్బ్. సో అవి ఎన్ని ఉంటాయంటే ఇక్కడ నేను 4 టైప్స్ ఇచ్చాను. 4 టైప్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. సో ఇవే, వీటి మీదనే బిట్ అడుగుతాడు. వాటిని ఎలా గుర్తించాలంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ను మనం ఎలా గుర్తించాలంటే లాస్ట్కు ఇక్కడ టిక్ చేసాను చూడండి, నేను ఎల్వై ఉన్నటువంటి పదాలు ఇగో ఇవి, రైట్. యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, ఇది ఎలా గుర్తుపట్టాలంటే టుడే, నౌ, సూన్ అటువంటి పదాలు ఉంటాయి. అంటే అవి కాలాన్ని తెలియచేసేటువంటి పదాలు. అప్పుడు మనం బిట్టు చేసేటప్పుడు వెన్ అని క్వశ్చన్ చేసుకోవాలి, అంటే ఎప్పుడు అని. ఇప్పుడు ఇక్కడ గమనించండి, షీ ఈజ్ కమింగ్ నౌ. ఆమె ఎప్పుడు వస్తుంది? నౌ, ఇప్పుడు వస్తుంది. అంటే నౌ అనేటువంటిది ఏంటిది? యాడ్వర్బ్ అవుతుంది. సో ఆ విధంగా అనమాట, రైట్. వెన్ అంటే ఎప్పుడు అని క్వశ్చన్ చేసుకుంటే మీకు యాడ్వర్బ్ ఎక్కడుందో తెలిసిపోతుంది. దాని తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఎక్కడ అని చెప్పేసిన సందర్భంలో. హియరు అంటే ఇక్కడ, దేర్ అంటే ఎక్కడ, అవుట్ సైడ్ అంటే అవతల. సో ఆ విధంగా అంటే మనం క్వశ్చన్ చదవంగానే అందులో యాడ్వర్బ్ను గుర్తించమన్నాడు అంటే హౌ కానీ, వెన్ కానీ, వేర్ కానీ, హౌ మచ్ కానీ వీటితోటి క్వశ్చన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత, రైట్. ఈ కొన్ని పదాలు హియర్, దేర్, అవుట్ సైడ్ ఇవి యాడ్వర్బ్ యొక్క ప్లేస్ను తెలియజేసేటువంటి పదాలు. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటే క్వాంటిటీ తెలియజేసేటువంటి పదాలు ఏమేమి ఉన్నాయి? వెరీ, టు, ఆల్మోస్ట్, క్వైట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటిది? హౌ మచ్, రైట్. ఇప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు షీ ఈజ్ కమింగ్ నౌ, ఆమె ఇప్పుడు వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? ఎప్పుడు అనాలి, అడగాలి. కాబట్టి ఎప్పుడు, ఇప్పుడు అనేటువంటిది ఏది? కమింగ్ అంటే ఇప్పుడునా? కాదు. ఈజ్ అంటే కాదు. షీ అంటే కాదు. సో ఆన్సర్ వచ్చేసి నౌ. ఎప్పుడు వస్తుంది? ఆమె ఇప్పుడే వస్తుంది. ద బాయ్ ర్యాన్ క్విక్లీ. సో యాడ్వర్బ్కు లాస్ట్కి ఏముంటుందని చెప్పుకున్నాము? ఎల్వై ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? ర్యాన్ కాదు, బాయ్ కాదు, ద కాదు, ఇది క్విక్లీ. ఎందుకంటే లాస్ట్కు ఎల్వై తోటి ఎండ్ అయినది.
నెక్స్ట్ వి మెట్ ఎస్టర్డే. మేము నిన్న కలుసుకున్నాం. ఎప్పుడు కలుసుకున్నాము? ఎప్పుడు అక్కడ నిన్న కలుసుకున్నామని వచ్చింది కదా, అంటే మనం ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి అంటే టైంను తెలియజేసేది. సో ఎప్పుడు అని క్వశ్చన్ చేసుకోవాలి. వెన్, ఎస్టర్డే, ఎప్పుడు, నిన్న. సో యాడ్వర్బ్ ఏమవుతుంది? ఎస్టర్డే అవుతుంది. ఇంత ఈజీ యాడ్వర్బ్ టాపిక్. అదే మీరు బుక్ను తీసి చదివితే, గ్రామర్ మెటీరియల్ కనుక చదివితే 4-5 పేజీలు ఉంటుంది. కానీ నేను చెప్పే లాజిక్ ఫాలో అయితే జస్ట్ ఈ టేబుల్ కూడా ఈజీగానే ఉంది, మీకు అర్థమైంది ఆల్రెడీ, రైట్? ఆ విధంగా ఫాలో అయితే ఈజీగా మనం యాడ్వర్బ్ను గుర్తించవచ్చు, రైట్? నెక్స్ట్, హీ ఆల్వేస్ టెల్స్ ద ట్రూత్. అతను ఎప్పుడు నిజాలే చెప్తాడు, రైట్? ఇందులో ఎల్లప్పుడూ అతను నిజాలే చెప్తాడు. సో ఇందులో క్వశ్చన్ ఎలా చేసుకోవాలి అంటే వెన్, ఓకే, యాడ్వర్బ్ ఆఫ్ టైం తెలియజేసేటువంటి పదాలు. ఎప్పుడు చెప్తాడు? ఆల్వేస్, ఎల్లప్పుడూ. సో ఆల్వేస్ అనేటువంటిది ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ బిట్ చూద్దాం. షీ సింగ్స్ స్వీట్లీ. ఆమె ఎలా పాడుతుంది? స్వీట్గా పాడుతుంది. సో ఎల్వై ఉంది, సో అది యాడ్వర్బ్ అవుతుంది. సో నా ఛానల్లో దాదాపుగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించిన ప్రతి టాపిక్ కూడా ఈ విధంగా లాజికల్గానే ఉంటుంది. సో ఇంకొన్ని టాపిక్స్, గ్రామర్ మీద ఉన్నటువంటి ఇంకొన్ని టాపిక్స్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మార్చి 15 తర్వాత రెగ్యులర్గా క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా నా యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాగలరు. సో ఆలోపు శాంపిల్ క్లాసెస్ అనేటువంటిది నేను కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాను. సో మార్చి 15 నుంచి గుర్తుపెట్టుకోండి, మార్చి 15 నుంచి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నవి. సో నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కలిగేటువంటి లాభాలు ఏమేమి ఉంటాయంటే గమనించండి. ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ను నేను మీకు కింద ఇస్తాను. అదేవిధంగా ఆ పీడిఎఫ్ను బేస్ చేసుకొని క్లాస్ వినొచ్చు. వాటితో పాటు ఈ రెండింటిని కలిపి నేను యూట్యూబ్ లైవ్లో ప్రాక్టీస్ టెస్ట్లను కూడా నిర్వహిస్తాను, రైట్? సో ఆ విధంగా నేను ప్లాన్ చేసుకొని ఉన్నాను కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండగలరు. నెక్స్ట్ క్వశ్చన్, ద చిల్డ్రన్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. సో ఇందులో యాడ్వర్బ్ను ఎలా గుర్తించాలి? అదే మనం బుక్ చదివితే గ్రామర్ మెటీరియల్ కనుక చదువుకుంటూ వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ మనకు లాజిక్ ఏంటిది? పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఎక్కడ ఆడుకుంటున్నారు? బయట. అంటే ఇక్కడ ప్లేస్ను తెలియజేస్తుంది కదా. ఎక్కడ అనే పదానికి ఆన్సర్ ఏమొస్తుంది? బయట. బయట అనేటువంటిది ఎక్కడుంది? ఇక్కడ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. ఇంత ఈజీ. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్. అతన్ని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. అతన్ని ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? ఇంతకుముందు ఎప్పుడు అనేటువంటిది. ఎప్పుడు చూడలేదు, ఇంతకుముందు ఎప్పుడు. ఇక్కడ క్వశ్చన్ ఎలా వేసుకోవాలి? ఎప్పుడు అని. ఎప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇంతకు ముందు ఎప్పుడు అంటే నెవర్. సో ఆన్సర్ వచ్చేసి నెవర్. నెక్స్ట్, ప్లీజ్ సిట్ హియర్. ప్లీజ్ సిట్ హియర్. నువ్వు ఇక్కడ కూర్చో. సో ఇక్కడ క్వశ్చన్ ఏమేయాలి? ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ అనే పదాన్ని తెలియజేసేటువంటిది ఏముంది? హియర్. సో ఆన్సర్ వచ్చేసి హియర్. నెక్స్ట్ గమనించండి, హీ ఈజ్ వెరీ హానెస్ట్. అతను ఎటువంటి వాడు? చాలా హానెస్ట్ వాడు, రైట్? ఎటువంటి వాడు అంటే ఎలా, ఎటువంటి అనేటువంటిది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే వెరీ. అతను ఓకే, ఇక్కడ వెరీ అనేటువంటిది ఏంటిదంటే మేనర్ను తెలియజేస్తుంది. ఎటువంటి వాడు? చాలా అని తెలియజేస్తుంది కదా. సో ఆ పదం అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అవుతుంది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీని తెలియజేసే పదం. సో వెరీ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద టీచర్ స్పోక్ క్లియర్లీ. సో మనకు డైరెక్ట్ లాజిక్ ఏంటిది? ఎల్వై ఉన్నటువంటిది ఏంటిది? క్లియర్లీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇంత ఈజీ ఉంటుంది. సో
తప్పకుండా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోగలరు. షీ అరైవ్డ్ లేట్. ఆమె లేట్గా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? లేట్గా. సో ఇందులో యాడ్వర్బ్ ఏదవుతుంది మరి? ఇది అవుతుంది. రైట్. ఎప్పుడు వచ్చింది అనే దానికి ఆన్సర్ లేట్. లేట్ అనేటువంటిది ఆన్సర్. సో ఇక్కడ లేట్. నెక్స్ట్, హీ గోస్ టు స్కూల్ డైలీ. ఎల్వై ఉంది కదా, సో ఇక్కడ ఇది యాడ్వర్బ్ అవుతుంది. సో ఇది యాడ్వర్బ్ అనేటువంటి టాపిక్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మరియు లాజికల్ వీడియో. సో ఈ మిగిలినవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. రైట్. సో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి కూడా వీడియోను షేర్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.